హాయ్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నిన్న ప్రీమియర్స్ పడ్డాయి పుష్ప 2 మూవీ. మన రామ్ చూసొచ్చాడు, దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. హాయ్ రామ్, నిన్న చూసొచ్చారు కదా, 2000 CR కలెక్ట్ చేస్తుంది అని అంటున్నారు, ఏమంటారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 CR అనేది ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. సో చాలా మంది ఏంటంటే 2000 CR అనేది యాక్చువల్లీ వాళ్ళ టార్గెట్ ఎలా ఉండిందంటే బాహుబలి. సో బాహుబలి 1800 CR, దాన్ని క్రాస్ చేయాలి, 2000 చేయాలి. సో 2000 చేయాలంటే దీనికి అంత పొటెన్షియాలిటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే క్వశ్చన్. సో అంత పొటెన్షియాలిటీ రావాలంటే యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ దెబ్బతింది అంటే వీళ్ళు అనుకుంది ఏంటి, ఫస్ట్ ఒక పార్ట్ అనుకొని తీశారు, అది డ్యూరేషన్ పెరిగింది కాబట్టి సో ఆ డ్యూరేషన్ కట్ చేయలేక, దాన్ని ట్రిమ్ చేయలేక, సో ఇంకా దాన్ని చేయలేక దాన్ని సెకండ్ పార్ట్ కోసం టర్న్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఫస్ట్ పార్ట్ చూశారు మీరు, ఇప్పుడు సెకండ్ పార్ట్ అయింది. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఈ ఫస్ట్ పార్ట్ వాళ్ళు మంచిగా డిజైన్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగాలేనట్టు. ఇప్పుడు మామూలుగా బయట నడుస్తున్న టాక్ అయినట్టు పుష్ప 2కి దీనికి సంబంధించి చాలా వరకు కొంచెం డిబేట్ టాక్ నడుస్తుంది. నెగిటివ్ కొంచెం బాగలేదు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు. సో ఇక్కడ ఏమైంది, మెయిన్ ప్రాబ్లము వీళ్ళు డిసైడ్ అయిన తర్వాత పుష్ప 2 స్టోరీకి సంబంధించి దాని మార్పులు చేర్పులు చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, లెంత్ పెరగాలి. ఒక సినిమా కావాలంటే సెకండ్ పార్ట్ అయినా కూడా దానికంటే 3 hours డ్యూరేషన్ కావాలి. సో వాళ్ళని దాన్ని పెంచుకుంటూ లేనిపోని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి లేనిపోని దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి కావాలని సో అట్లా పెట్టి దాన్ని ఏదో చేయాలని ట్రై చేశారు, బట్ అది ఎటు కాకుండా పోయింది. అట్ ద సేమ్ టైం పుష్ప మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ద్వారా మాటికి కథ మార్చారు. ఓకే, నాకు అర్థమైంది అది థియేటర్ ట్రైలర్ లో ఉన్న కాన్సెప్ట్ ఉందా. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లేవు అసలు. యాక్చువల్లీ మనకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది 2023 నవంబర్ ఆ టైంలో. సో వేర్ ఇస్ పుష్ప అని, పుష్ప వస్తే పులి, సో ఇది ఏం లేదు, అది ఏమీ లేదు అసలు. హైలైట్ అది కదా, అది ఏం లేదు అసలు. దానికి సంబంధించి కూడా చిన్న క్లిప్ కూడా లేదు. ఐ థింక్ మేబీ థర్డ్ పార్ట్ అయి ఉండొచ్చు. ఓకే, సో నేను అనుకుంటుంది ఏంటంటే ఒకటేసారి స్టోరీ ఉందంటారా, థర్డ్ పార్ట్ కి కూడా అవసరమయ్యేంత స్టోరీ ఉంది. ఒక లీడ్ అయితే ఇచ్చాడు, దాని తర్వాత ఏం చూపెడతాడు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అర్థం చేసుకుంది ఏంటంటే పుష్ప జర్నీ ఓకే, పుష్ప తర్వాత లైఫ్ ఎందుకు చూస్తాం మనం. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక లేబరర్, వాడేదో పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్ వచ్చాడు అనుకుందాం. వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ సడన్గా ఒక బిల్డర్ అయిపోయాడు. వాడితో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, వాడిది నీకు చూపెడితే చూస్తారు, మీరైనా చూస్తారు. వాడు చూడరా పాప అంత కష్టపడి అన్ని ఒడిదుడుకులు దాటుకొని వాడు ఎంత పెద్ద బిల్డర్ అయ్యాడు అంటే అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. బిల్డర్ అయిపోయిన తర్వాత బిల్డింగ్లు ఎలా కట్టాడు, వాడికి టెండర్స్ ఎలా వచ్చాయి, వాడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఇవన్నీ ఎందుకు చూస్తారు, ఇవన్నీ చూడరు కదా. సో పుష్ప దాంట్లో కూడా చూడాలంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే చూస్తారు. ఎలిమెంట్స్ ఉండాలంటే అది అక్కడ అవ్వాలి కదా, ఆ న్యాచురాలిటీగా ఆ కథ పుట్టాలి. బట్ వీళ్ళు ఏంటంటే రాసుకున్నారు. ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ అదేనమ్మా అంటున్నాను నేను, ఫస్ట్ పార్ట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ పార్ట్ సెకండ్ హాఫ్. ఓకేనా? వాళ్ళు లెంత్ ఎక్కువైంది డివైడ్ చేసి తీశారు దీన్ని. వాళ్ళు రాసుకున్నప్పుడు ఇప్పుడు నీకు సెకండ్ హాఫ్ రాశాడంటే ఫస్ట్ హాఫ్ రాసుకున్నప్పుడే సెకండ్ హాఫ్ రాశాడు. ఫస్ట్ హాఫ్ ఇంత పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో అయిపోద్ది అనుకోలేదు. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి. ఇప్పుడు ఆ ఫస్ట్ పార్ట్ ఏమో అంత రీచ్ వెళ్ళిపోయింది, అసలు ఇంకా నార్త్ కాదు సౌత్ కాదు మొత్తం ఇండియాని షేక్ చేసి పడేసింది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ అంత రీచ్ వెళ్ళిపోయేసరికి ఇంకా దీన్ని ఎలాగైనా రాయాలి, దీనికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ క్యారెక్టర్నో ఈ క్యారెక్టర్నో అక్కడ ల్యాగ్. సో దీన్ని యాడ్ చేసుకుంటూ లాస్ట్కి దాన్ని ఇంకా అంటే వాట్ ఎవర్ అది ఏమైందో ఇంకా జనాలకే తెలుసు. బట్ దీని గురించి ఇప్పుడు ఈ రోజే రిలీజ్ కాబట్టి ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా కొంచెం పాజిటివ్ గానే మాట్లాడాలి కాబట్టి. బట్ ఓవరాల్ గా అయితే పాజిటివ్ గా అసలు బీభత్సంగా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. పాయింట్ ఈస్ ఈ రివ్యూ అంటే ఎలా ఉంటదంటే ఫస్ట్ డే ఫ్యాన్స్ చూస్తారు, ఫ్యాన్ ఎవడు వచ్చి నాకు నచ్చలేదని చెప్పి రైట్, అసలు అక్కడ కనిపిస్తేనే చాలా అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లా అంటే చాలు, తగ్గేది లేదంటే చాలు వాళ్ళకి. అవును, ఇప్పుడు 1000 రూపీస్ టికెట్ 1000 రూపీస్ టికెట్ అఫీషియల్ అమౌంట్. అది యాక్చువల్లీ ఒకప్పుడు 1000 రూపీస్ అంటే బ్లాక్ లో దొరికేవి ఆ టికెట్ ప్రైజెస్. సో ఇప్పుడు అఫీషియల్లీ బుక్ మై షోలోనే 1000 రూపీస్ పెట్టుకుంటున్నాను. సో నేను చూడడం పెద్ద ఫస్ట్ టైం. ఓకే, సో అంత కాస్ట్ పెట్టి కూడా వెళ్తున్నారు. సో అంటే అంత ఇది ఉంది పుష్పకి క్రేజ్. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పుష్ప అనేది 2000 crores కలెక్ట్ చేస్తుందా, అదే మెయిన్ క్వశ్చన్. సో నా అంచనా ప్రకారం అయితే ఇది బిజినెస్ చేసింది 1100 CR బిజినెస్ చేసింది ఇది ప్రెసెంట్ మామూలుగా
మూవీ రిలీజ్ అవ్వకముందే వాట్ ఎవర్ థియేటికల్ రైట్స్ అవ్వరేమండి, ఓటీటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ వాట్ ఎవర్ 1100 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఇది 1200 కలెక్ట్ చేయాలి, 1250 కలెక్ట్ చేయాలి. సో మేబీ 1250 కలెక్ట్ చేసి ఆగొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇంకా వరల్డ్ వైడ్ గా ఉంది కాబట్టి ఇంకా కలెక్షన్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని అనుకుంటున్నా. అంటే జపాన్ గానీ లేకపోతే ఇక్కడ బీహార్ గానీ వీళ్ళందరూ నార్త్ లో ఎక్కువ పాపులర్ అయిపోయింది వీళ్ళు కదా. చేసిన మిస్టేక్ ఒకటి, ఈ నార్త్ వాళ్ళని మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ఏంటంటే ఈ స్టైల్ ఉంటుంది, ఈ గుట్కా స్టైల్ ఉంటుంది. ఆ గుట్కా స్టైల్ యాక్చువల్లీ పార్ట్ 1లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సీక్వెన్స్ ఉంటుంది, షికావత్కి ఇతనికి పోలీస్ స్టేషన్, అక్కడ బాగా ఒక ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం కోసం అది పెట్టాడు, ఇలా ఉంటాడు. సో అది బాగా నచ్చింది నార్త్ ఆడియన్స్కి, వాట్ ఎవర్. దాని సినిమా రన్ చేశాడు, దాని సినిమా మొత్తం రన్ చేశాడు, సినిమా మొత్తం ఇట్లా ఉంటాడు బండి, ఈ ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకేది ఉండదు. అంటే అది ఎలా ఉంటుంది చూసేవాడికి, మనకి అంత కనెక్ట్ అవ్వదు. ఆయన నార్మల్గా మాట్లాడతాడు పాపం సినిమాలో, పార్ట్ 1లో నార్మల్గానే మాట్లాడతాడు, నార్మల్ యాషే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏది పట్టుకో ఎమోషన్ అయినా కానీ ఇలాగే ఉంటాడు. ఇదొకటి ఇది ఓకే, ఇట్స్ ఓకే, అదొక మేనరిజం. బట్ ఇదెందుకు అంటే అది గుట్కా బ్యాచ్ లాగా అది చూస్తున్నా ఫేస్ మైండ్ లో పెట్టుకొని ఇట్లా తీసినట్టున్నారు. సో నార్త్ ని మైండ్ లో పెట్టుకున్నంత మాత్రాన బన్నీ చాలు అక్కడ, నీకు ఇది అవసరం లేదు. ఈ గుట్కా, ఈ పాన్ పరాకు వీటిని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు నార్త్ వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వాళ్ళు అంత ఇష్టపడతారు అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఏ సినిమాని వాళ్ళు తీసుకుంటారో చెప్పలేం. యాక్చువల్లీ బెల్లంకొండ, రామ్, జయజానకి నాయక, రైట్, జయజానకి నాయక 885 million వ్యూస్, ఇక్కడ అంత హిట్ అవ్వలేదు కానీ అక్కడ బాగా రీచ్ వెళ్ళిపోయింది. అదే అంటున్నా. బట్ అది యూట్యూబ్ వ్యూస్ నాట్ థియేటర్కల్ అయిపోతే ఆ ఛత్రపతి రీమేక్ అది ఆడుండాలి. ఇప్పుడు రామ్ ఉన్నాడు, హీరో రామ్, అతనికి కూడా మంచిది ఉంది. వీళ్ళని దాటి వెళ్ళిపోయాడు బన్నీ నార్త్లో. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంత కష్టపడి పుష్పకి, క్రికెటర్స్ కూడా మనకి బాగా ఫేమస్ చేశారు కదా, తగ్గేదే లేదని ఆ స్టెప్ వేయడం కానీ, మనకి ఆస్ట్రేలియా వార్నర్ కానీ. ఇక్కడ దీంట్లో ఏం లేదు, దీంట్లో అసలు ఒక్క హుక్ స్టెప్ లేదు, ఏం లేదా, ఒక హుక్ స్టెప్ లేదు. దానికి సంబంధించి ఆయన మేనరిజం కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అసలు ఇది తగ్గించాడు, ఇది ఏదో పెట్టాడు, లేదు అది అసలు ఆ ఈగో, మాట్లాడితే ఈగో, ఆ క్యారెక్టర్కి ఈగో అంతే. అది ఈగోనో లేకపోతే వాట్ ఎవర్ తెలియదు కానీ అసలు ఎలా రాశారో యాటిట్యూడ్ అనుకోవచ్చు. అది ఓకే, యాటిట్యూడ్ అనేది అతనికి తను లైక్ అతని లైఫ్ మంచిగా వెళ్ళడానికి ఓకే. ఇప్పుడు మనకి యాటిట్యూడ్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సందీప్ రెడ్డి వంగాదే యానిమల్ క్యారెక్టర్ యాటిట్యూడ్. ఇప్పుడు ఇది కూడా యాటిట్యూడ్ లాగా తీసుకొచ్చే క్యారెక్టర్. ఏంటంటే అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఉంది, అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ వల్ల, అర్జున్ రెడ్డి బిహేవియర్ వల్ల, అర్జున్ రెడ్డి వాట్ ఎవరు స్ట్రగుల్ అయ్యారు, అర్జున్ రెడ్డే కదా. ఇక్కడ పుష్ప ఈగో వల్ల అందరు స్ట్రగుల్ అవుతారు. ఓకే, పుష్ప ఈగో వల్ల అందరూ, ఈవెన్ అసలు అతనితో ఉండే వాళ్ళ పెళ్ళామ, వాళ్ళ అమ్మనివ్వనివ్వండి, వాట్ ఎవర్ అతను చుట్టుపక్కల ఉండే వాళ్ళు అవ్వనివ్వండి, ఇతని ఈగో వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతారు. వాళ్ళు అవన్నీ నాకు పర్లేదు, నాది నా ఈగో నాదే అన్న మైండ్ సెట్లో ఉంటాడు ఆయన. సో ఓకే, బెటర్ నాకు తెలిసి 1200 CR కలెక్ట్ చేస్తే మంచిదే, చేసి బ్రేక్ ఈవెన్ అయితే ఖచ్చితంగా చెప్పలేం. ఇది లాంగ్ రన్లో పెట్టారు వీళ్ళు ఎగ్జాక్ట్గా, ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో Day 1 200 అన్నారు కానీ మరి నాకైతే అంత. రీసెంట్గా ఈ 50 days కలెక్షన్ 50 days కంప్లీట్ చేసుకున్నది అయితే కమిటీ కుర్రోలు కంప్లీట్ చేసుకుంది. సో మళ్ళీ ఇప్పుడు పుష్ప 50 days కష్టం అంటే ఇప్పుడు రాబోతుంది అంటారా, ఇది 50 days దాకా రావచ్చు? టార్గెట్ జనవరి దాటాలి. ఓకే, అదే దాటాలి. ఇప్పుడు 5th రిలీజ్ అయింది, అంటే సంక్రాంతి వస్తుంది కదా మధ్యలో, కాబట్టి జనవరి 5th 30 days అవుతుంది, జనవరి 15th కల్లా 40 days, అక్కడికి సినిమాలు వచ్చేస్తాయి. సంక్రాంతి రిలీజెస్ చాలా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి 40 days వరకు మేనేజ్ చేయొచ్చు, మేబీ సంక్రాంతి వరకు ఉండొచ్చు. సో 50 days కలెక్షన్ దాకా రాకపోవచ్చు అంటారా? కష్టం ఇప్పుడున్న టాక్ కి కష్టం, చూద్దాం మరి. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.